హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ ఇవాల్టి మన వీడియో వచ్చేసి గుమగుమలాడే వంకాయ బంగాళదుంప శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే ఈ రోజు వీడియో అండి। ఇది రైస్ లోకి గానీ చపాతీ రోటీ పుల్కా దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। మరి దీని ప్రాసెస్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ ను వేసుకున్నాక కొంచెం పోపు దినుసులను కూడా వేసుకొని అవి వేగిపోయాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి। ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి। ఆ తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంప అనేది కొంచెం రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకున్న తర్వాత 1 కప్పు వరకు వంకాయలను కట్ చేసుకున్నానండి। అవి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వంకాయలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి। చూడండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన శనగపప్పుని కూడా దీనిలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు శనగపప్పుని నానబెట్టుకొని ఉడికించుకున్నానండి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి సరిపడినంత మిర్చి పౌడర్ను వేసుకోవాలండి। నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి। ఇలా కారం వేసుకున్న తర్వాత సైడ్స్ వెంబడే అంటే ఆలు వంకాయ అనేది విరిగిపోకుండా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। ఇలా చూడండి ఇప్పుడు మీరు దీనిలోకి 1 టమాటాను కూడా వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లోనే వేసేసుకోవచ్చండి। నేనైతే ఇక్కడ వేయట్లేదండి। అలాగే ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి। ఆ తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి। మీరు కావాలనుకుంటే ఇందులోకి గరం మసాలాను కూడా వేసేసుకోవచ్చండి। ఆ తర్వాత ఇప్పుడు 4 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకునే వేసుకున్నాను। 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడం ఇంతేనండి। వంకాయ బంగాళదుంప శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా। మీకు ఎలా అనిపించింది? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి। కూడా నచ్చిందనే అనుకుంటున్నాను। నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో।